గోయింగ్ టు స్టార్ట్. మీరు ఒక ఓత్ తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తున్నారు. షూర్. ఏంటిది ఆ ఓత్? అంతా నిజమే చెప్తాను. నిజమే చెప్తాను కాదు, తప్పించుకోను. అది మీరు భరించగలిగితే ఓకే. దిల్రాజు గారు కూడా చాలామంది ఈ నోషన్లో ఈ ఐడియాతో ఉన్నారు. అన్ఫార్చునేట్లీ నెగటివ్ న్యూస్ గోస్ ఫాస్టర్. మీకు హాబీ ఉందా? మనకి సమస్య లేదు, వీధిలో పడుతున్న సమస్య. మీ అకౌంట్స్ పుస్తకాల ప్రకారం కన్నప్ప బడ్జెట్ అంట. ఈరోజు నేరుగా తలుపులు ఓపెన్ చేసుకుని వీఆర్ ఫ్రమ్ ఐటీ అన్నారు అనుకోండి. 3 గంటలు ఎప్పుడైతే దాటిందో దాన్ని 4 గంటలు చేసి 2 parts కింద విడగొడుతున్నారు. అలాంటి ఐడియా మీకు ఎవరు ఇవ్వలేదు? మీరు చూపించిన విజువల్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ అవుట్డోర్. సో అవుట్డోర్ ఉండటం వల్ల సెట్స్ లేవనుకుంటున్నారు. వెనకానే ఏముంది, వీడు సెట్ వేసాడా లేదా బ్లూ మ్యాట్తో తీసాడా అనేది కానీ నేను ఆ ఐడియా మీకు ఇవ్వకపోతే, అది కావాలని అప్పుడు విమర్శలు చేయాలని లేనట్టు కూడా ప్రభాస్ ఇంట్రో, మోహన్ లాల్ గారి ఇంట్రో వేరే వాళ్ళు తీసుకుంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటుందేమో అంటే నేను ఒక్కడనే కానీ ఈ ప్రాజెక్ట్ భుజాలపైన వేసుకొని నేను కానీ ముందుకు వెళ్ళున్నానంటే. సినిమాని ప్రేమించేవాళ్ళు, సినిమాని చూసేవాళ్ళు, సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు. నాకున్న బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇద్దరి దగ్గర నుంచి వచ్చిందండి మేజర్గా. ఏ రైట్స్ అమ్మకుండా ఎట్లా మీరు దాన్ని నా ఆస్తులు తాకట్టు పెట్టుకున్నాను, నా క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకున్నాను, నేను నా సినిమా తీస్తాను. మంచు ఫ్యామిలీ ఎడ్యుకేషన్లో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి సినిమాల్లో పాడి చేస్తారు. కార్మికులకే కదా, అంటే కార్మికులకి డబ్బులు వెళ్ళేది చెడగొట్టడమా? నేను ఒకటంటే నా ఆర్ట్ కలెక్షన్ ఎంత వర్త్ తెలుసా మీకు? మీ ఆర్ట్ కలెక్షన్ ఎక్కడుందో నాకు తెలిసి మీ తరఫున డిఫెండ్ చేసి ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారా? సోషల్ మీడియాలో కావచ్చు, డెఫినెట్లీ బీ దేర్. కావాలంటే ఒక పని చేసి ఈ క్వశ్చన్కి మీ ఫోన్ నెంబర్ మా నాన్న ఫ్యాన్స్కి నా ఫ్యాన్స్కి ఇస్తాను. నేను ప్రాబ్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. వాళ్ళలో కాకుండా మీలో ఒక రకమైన యాటిట్యూడ్ ఉందన్నమాట. నా యాటిట్యూడ్ గురించి మీకు ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉన్నట్టుంది మూర్తి గారికి. జనాల ముందు కొంచెం డౌన్గా ఉండాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు? ఐ షుడ్ బీ మై సెల్ఫ్ కదండి. ఐ కాంట్ యాక్ట్ ఇన్ పబ్లిక్. ఐ షుడెంట్ యాక్ట్ ఇన్ పబ్లిక్. స్క్రీన్ మీద కనిపిస్తుంది డూబా నిజంగా హీరోనా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దీన్ని ఒక హీరోగా ఎలా చూస్తారు సార్? అది మీరు సినిమా చూసేటప్పుడు మీకు ఇబ్బంది కలగనప్పుడు అది డూప్ అయితే ఏంటి, హీరో అయితే ఏంటి? సపోజ్ నేను వితౌట్ మీ పర్మిషన్స్ లేకుండా నేను ఏలో మీ క్యారెక్టర్ క్రియేట్ చేసి ఒక సినిమా తీసేస్తే, బ్యూటిఫుల్ క్వశ్చన్. నా క్యారెక్టర్ని మీరు వాడుకోవడానికి లేదు. ఆ స్టాండర్డ్స్కి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది? మేబీ ఇదొక స్టాండర్డ్ రేజ్ చేస్తుంది. దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఆ సెక్టర్ని, అది మీకు తెలిసిందే. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ టు ఆల్ ఆఫ్ యూ. నేను ఆ నలుగురు అన్ను ఆ థియేటర్ లిస్ట్ ఒకసారి ముగ్గురు ఉన్నారు. దే కంట్రోల్ ఇట్. మీ హార్డ్ డిస్క్ దొరికిందా?